వచ్చిన తర్వాత చాలా మంది నాలాంటి వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. జాబ్ చేస్తే వాళ్ళందరూ జీతాలు ఎఫెక్ట్ అయిపోయి నేనేమన్నా చేయాలి, ఏదన్నా ఉద్యోగం చేయాలి, ఇంకేమన్నా వేరే వర్క్ చేయాలి, నా జాబ్లో లైఫ్ లేదని డిసైడ్ అయినటువంటి 100లో 70% మంది కనబడ్డటువంటి అవకాశం పేరు డైరెక్ట్ సెల్లింగ్. చాలా మంది ఇటువైపు వస్తున్నారు కాబట్టి సార్ ఇది చూడండి. కృషి భవన్ న్యూ ఢిల్లీ dated 9th September 2016 office memorandum advisory to state governments and union territories and model guidelines on direct selling. రైట్ 13 పేజీలు ఉంటుంది సార్ ఇది మొత్తం. ఇది ఫస్ట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్. జస్ట్ అప్పటి మందం జస్ట్ ఇలా జరిగే మోసాలని అరికట్టాలంటే ఈ ఇండస్ట్రీ ఏందో జనాలకు తెలవాలి, అంతకు మించి కంపెనీలకు కూడా తెలవాలి అని చెప్పి గైడ్ లైన్స్ ఇచ్చారు. గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా కూడా మోసాలు జరుగుతున్నాయని తెలిసి 2021 అంటే లాక్డౌన్ ఎత్తేసినటువంటి ఒక 2-3 నెలల తర్వాతనే 2021 డిసెంబర్ 28 రోజు పైకి మనకి హిందీ పొల్లు వస్తుంది. భారత్ కా రాజపత్ర అని చూసి అక్కడ మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. భారత రాజపత్ర ద గెజిట్ ఆఫ్ ఇండియా. ఒకసారి పైకి ఆ హిందీ చూస్తే నాకు ఈగలు చూసినట్టే కూడా అది అర్థమైంది పాడు కదా, స్కూల్కి పోతే అర్థమవుతుంది. పైకి ఇంకా ఇదంతా గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఇస్తారు. ఇండస్ట్రీకి సంబంధించిన మొత్తం లిస్ట్ అది. ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, న్యూ ఢిల్లీ, 28 డిసెంబర్ 2021. లాక్డౌన్ వచ్చిన ఇమ్మీడియట్గా ఈ ఇండస్ట్రీలోకి ఎక్కువ మంది వస్తారు కాబట్టి మోసాలు జరిగే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. అప్పుడు దీనికి చట్టం చేయడం జరిగింది. ఒక గెజెట్ రిలీజ్ చేసి ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఎస్, దిస్ ఇండస్ట్రీ గోయింగ్ టు గివ్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ టు ద ఇండియన్ పీపుల్ అని చెప్పి ఇది ఇచ్చారు. ఆ క్లియర్గా మీకు ఓపుకుంటే మొత్తం చదువుకోరు సార్, దాంట్లో క్లారిటీగా రాశారు. ఏం రాశారనేది కూడా మీకు ఒక 2 లైన్స్ చెప్తాను నేను, మెయిన్ లైన్స్. రైట్, ఇది రెండవది లాస్ట్. ఇంకోటి మొన్న రీసెంట్గా జూన్ 21, 2023 రోజున కొంచెం జూమ్ చేయి సత్య, రైట్. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, నోటిఫికేషన్ న్యూ ఢిల్లీ 21 జూన్ 2023. ఇక్కడ చూడండి, 3వ లైన్లో లాస్ట్లో చూడండి, దాన్ని హైలైట్ చేసి సత్య. థర్డ్ లైన్లో డైరెక్ట్ సెల్లింగ్, కన్స్యూమర్ ప్రొటెక్షన్, డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021. సో మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేసే విషయం ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫేక్ కాదు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పేరు చెప్పుకొని అలా మోసాలు జరుగుతున్నాయి. మనకు ఒరిజినల్ ఇండస్ట్రీ ఏందో తెలియక మోసపోయే దాంట్లో కూడా ఎందుకు పోతున్నారు జనాలంటే, పైసలు చూసి అట్రాక్ట్ అయిపోతుంది. సార్ నేను బర్రెలు కాసుకుంటోని, నాకు ఇప్పుడు ₹1,00,000 వస్తున్నాయి అనగానే బర్రెలు కాసుకుంటే వాళ్ళందరూ చిన్న స్థాయిలో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ అట్రాక్ట్ అయిపోయి జాయిన్ అవుతున్నారు. అట్రాక్ట్ అయినందుకు మీటింగ్లలో మంచి చల్లటి ఏసీ పెట్టి దమ్మడ మ్యూజిక్ పెట్టి కూర్చోబెట్టి నీకు ఏడికాడికి ఊదుపోగేసి వసూలు చేసి పంపిస్తారు. కాన్సెప్ట్ ఏందో అది చెప్పడు, నువ్వు అడగవు. ఆ స్థాయిలో ఉంటుంది నీకు ఆడ లేపుడు. నేను మీకు అదే చెప్తున్నా, ఫ్యాన్లు బంద్ చేయించింది కూడా అందుకే. దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కూర్చోండ్రు, ఉబరిస్తూ కూర్చోరు అని చెప్పి బిజినెస్ కూడా చేయలేదా, కావాలనే మానేపించింది. సో ఒకసారి వినండి, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిందంటే, ఒక చట్టం చేసిందంటే ఇది మంచిదన్నట్ట, మందిని ముంచేదన్నట్ట. సార్ మాట్లాడాలి గట్టిగా. ఆ మంచి ఏందో మనకు తెలవాలి. నీకు నాకు పైసలు వస్తున్నాయి కాబట్టి ఇది మంచిది కాదు. సార్ నాకు నెలకు ₹1,00,000 సాలరీ గ్రేటా కాదు, గట్టిగా చెప్పాలి. నెలకు ₹1,00,000 అంటే ఈ ఫేస్కు మ్యాచ్ కాదు, కానీ జర చెప్పురు ఒకసారి ఇస్తాను. మీరు అనుకుంటారు నీ ముఖానికి ₹1,00,000 నెలకు ₹1,00,000 గ్రేటా కాదా? ఎస్ ఆర్ నో? ఏం చేసి సంపాదిస్తారు సార్ అని నన్ను మీరు అడగలే, నేను కూడా చెప్పలే. పొద్దుముఖంగా బ్యాగులు మారుస్తా అవుతారు రింగ్ రోడ్ మీద గంజాయి. ఇప్పుడు చెప్పురు గ్రేటేనా అంటారు ఏమంటే? ఎస్ ఆర్ నో? సేమ్ వే నాకు ₹1,00,000 వస్తున్నాయి, నా టీం అందరికి కార్లు వచ్చినాయి, మా టీంలో మొత్తం 1,00,000 సంపాదించుకుంటూ ఇంతమంది ఉన్నారు, ఇన్ని కార్లు వచ్చినాయి, అగో ఆ కార్లన్నీ నా టీంలో వచ్చినాయి, నా కారు చూపించారు కాబట్టి వెస్టేజ్ గొప్పది కాదు. ఏం చేస్తే నాకు డబ్బులు వస్తున్నాయి, ఆ పని గొప్పదని మీరు ఒప్పుకుంటే డెఫినెట్గా వెస్టేజ్ గొప్పదే. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే ఆ పని చెప్తా, అందుకే తెలుసుకుందాం. మరి ఆర్ యు ఆల్ రెడీ? నేను మీకు చట్టం